నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఆ రోజు మనం పొద్దున లేవగానే చూసిన ఫోటోను, చూసిన మనిషినో వాళ్ళ ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ఒకరిని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రోజంతా, ఇలా చెప్తుంటారు. మనుషుల సంగతి పక్కన పెడితే పొద్దున్న లేవగానే మనం దైవాన్ని గనక చూస్తే చాలా బాగుంటుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఏ నామస్మరణ, ఏ దైవాన్ని చూస్తే ఆ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. మన హైందవ ధర్మంలో ప్రతి ఒక్క విషయాన్ని మన పెద్దలు మనకు చెప్పారు. ఓన్లీ థింగ్ అది ఏంటనేది తెలుసుకోవాలి, దాన్ని పాటించాలి. తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తే దెబ్బలు తింటాం. తెలుసుకోవాలి, పెద్దలను అడిగి, మనకు తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. మంచం మించి మనకి నిద్ర మెళుకొస్తుంది అనగానే, లేస్తున్నాము అనగానే ఫస్ట్ శ్రీహరి 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 అని 3 సార్లు స్మరించుకోవాలి ఎవరైనా సరే. తర్వాత లేచి కాళ్ళు భూమి మీద పెట్టే ముందు భూమాతను ప్రార్థించాలి. ఎందుకంటే ఆవిడ మన బరువును మోస్తుంది. మనం ఆవిడ మీద మన పాద స్పర్శని, పాద తాపడాన్ని, అంటే ఎంత భారం మనం కాళ్ళతో నడుస్తున్నాము, పరిగెడుతున్నాము, తొక్కుతూ ఉన్నాము. సో లేచిన దగ్గర నుంచి ఆవిడని ఆధారంగా చేసుకొని మనం ఉన్నాం కాబట్టి ఆవిడని ప్రార్థించాలి. సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలి విష్ణుపత్నీం నమస్తుభ్యం పాదస్పర్శంచ క్షమస్వమే. అంటే అమ్మా, సముద్ర వసనే దేవి ఆవిడ ఎక్కడ ఉంటుందంటే సముద్రంలో ఉంటుంది. ఈ భూమండలం మీద 3 వంతుల నీరు, 1 వంతే భూమి ఉంది. సో సముద్రంలో ఉంది. సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలి, అంటే పర్వతాలే ఆవిడకి స్తన్యంగా. విష్ణుపత్ని, ఆవిడెవరంటే విష్ణుపత్ని, లక్ష్మీదేవత, భూమాత, భూలక్ష్మి. విష్ణుపత్నీం నమస్తుభ్యం పాదస్పర్శంచ క్షమస్వమే. అమ్మ, నాకు గతి లేక నీ మీద నా పాదాలని మోపుతున్నాను, నన్ను క్షమించు అని దండం పెట్టుకొని, భూమాతకి దండం పెట్టుకొని, తర్వాత చేతులు 2 కరాగ్రే వసతే లక్ష్మి శ్లోకం ఉంది. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే స్థితే గౌరీ, కరమూలేతు సరస్వతి. ఇది ఈ చేతుల్ని ఆ శ్లోకంతో చదివి మొహానికి రాసుకొని అప్పుడు కళ్ళు ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ శ్లోకం ఇదంతా నాకు రాదు, నేను చెప్పలేను అనుకుంటే మామూలుగా అమ్మవారిని స్మరించుకొని, ఇవాళ రేపు యూట్యూబ్ పుణ్యమా అని, సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిదీ ఉందమ్మా. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నీకు నేర్చుకోవాలి అనే తలంపు ఉంటే నీకు లభించని ఇన్ఫర్మేషన్ ఇవాళ లేదు. గూగుల్లో ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్, అన్నీ దొరుకుతాయి. ఓన్లీ థింగ్ ఇస్ నీకు ఆసక్తి ఉండాలి. నీకు ఈరోజు నాకు శుభప్రదంగా గడవాలి, నేనేం చేయాలి? ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. నేను పొద్దున్నే లేవగానే ఏం చేయాలి, ఏ దేవుణ్ణి స్మరించాలి, ఏ పద్ధతిలో భూమాతను స్మరించాలి, ఏ పద్ధతిలో నేను కళ్ళు తెరవాలి అని ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరికి ఉంటే వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఇవన్నీ నేను నమ్మ, లేవగానే చూసేది ఫోన్ లక్ష్మిని అంతే. అవును. అందువల్ల మీరు ఆ ఫోన్ ఓపెన్ చేయగానే అందులో అక్కడ ఏం బొమ్మలు కనబడతాయి తెలియదు. మీరు ఆ రాత్రి చూసిన ఏదైనా హర్రర్ సినిమా ఉంటే ఆ దయ్యం తాలూకా బొమ్మలే కనబడతాయి. అందుకని ఈ పద్ధతిలో మనం లేచి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో. సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. మన కంటికి కనిపించే దైవం సూర్యుడు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కంటికి కనిపించరు. మన కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు. కాబట్టి ఆయన ఉదయం అవ్వకముందు, ఆయన ఉదయించక ముందు మనం లేవడం అనేది మానవులుగా పుట్టినందుకు అది మన ధర్మం. లేకపోతే ఆయన ఇన్సల్ట్ చేసినట్టే అవుతుంది. అందుకని ఇన్ని రకాల అనారోగ్యాలు, ఇన్ని రకాల సమస్యలు. సూర్యోదయానికి పూర్వమే లేవాలి. సూర్యోదయానికి పూర్వమే లేవడం, సూర్యోదయానికి పూర్వం మన మూలాధారంలో గణపతి సంచారం ఉంటుంది కాబట్టి
గణపతి ప్రార్థన. యాక్చువల్గా అయితే స్నానాదులన్నీ మన కాలకృత్యాలు స్నానాదులు పూర్తి చేసుకొని గణపతిని ప్రార్థించాలి. ఓకే. లేకపోతే కనీసం నామస్వరం శ్రీ గణేశాయ నమః, జై గణేశాయ నమః ఏదోటి ఆయన్ని కనీసం ఒక 5-10 నిమిషాలు స్మరించుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఇంకా మన కాలకృత్యాలు తీర్చుకొని మన మిగతా కార్యక్రమాలకు వెళ్ళడం అనేది ఆ రోజున శుభప్రదంగా ఉంటుంది. తర్వాత ఇది నిద్ర లేచినాక తర్వాత స్నానం అది అయిన తర్వాత మనం పూజ మీ అలవాట్ల ప్రకారం మీ ఆచారాల ప్రకారం మీకున్న సమయంలో మీకున్న ఇది కొద్దిపాటి అలవాట్లలో కాస్త దేవుడికి దండం పెట్టుకోవడం, ఏదో స్తోత్ర పఠనము, సంధ్యావందనాది కార్యక్రమాలు ఏవో చేసుకున్నాక మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్య గృహలక్ష్మే మహాలక్ష్మి అంటాము. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈయన బయటికి వెళ్ళడానికి ముందే భార్య కూడా స్నానం చేసి ఉండాలి, ఇంట్లో దీపం పెట్టి ఉండాలి. ఈయన 8 గంటలకి ఉద్యోగానికి వెళ్ళినా, 9 గంటలకు వెళ్ళినా, 10 గంటలకు వెళ్ళినా ఆ లోపుగానే ఆవిడ స్నానం చేసి జుట్టు అది విరబోసుకోకుండా ముడి వేసుకొని ఇంట్లో దీపం పెట్టి ఉండాలి. ఆవిడ చక్కగా కుంకుమ ధారణ చేసి ఉంటే ఆయన బయటికి వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పాలి ఆయన పేరు ఏదైతే అది. సపోజ్ ఇప్పుడు మీ వారు ఉన్నారనుకోండి, అమ్మ విజిత వెళ్ళొస్తాను అని చెప్పాలి. మీరేం చేయాలి, ఆయన చేతిలో ఒక కాయిన్, రూపాయి కాయిన్, 5 రూపాయల కాయిన్ చేతిలో పెట్టి ఆల్ ది బెస్ట్ అండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పాలి. ఇది సక్సెస్ఫుల్ సంసారానికి గుర్తు అన్నమాట. అంటే ఇది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురుగారు ప్రతిరోజు పని మీదేగా వెళ్తున్నాడు అంటే ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైన పనులకు వెళ్తుంటారు? లేదు, ప్రతిరోజు ఇవాళ రేపు సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? ఇంట్లోంచి బయటకు వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి వస్తాడని గ్యారంటీ ఉందా? లేదు. కాబట్టి ఈ విధమైన శకునం ఇట్లా భార్యాభర్త మన గృహలక్ష్మే మహాలక్ష్మి అనే ఉద్దేశంతో అసలు చాలా మంది నేను గమనించాను, మగవాళ్ళు వెళ్తున్నా అని కూడా చెప్పరు భార్యకి. ఇంట్లో ఆమె వంటింట్లో ఉంటుంది, ఈయన చెప్పకుండా ఈయన వెళ్ళిపోతాడు. ఇట్లా ఉంటారు. అందుకని పిలిచి అమ్మా నేను వెళ్తున్నాను, నేను వెళ్ళొస్తాను అని చెప్పాలి. మీరు ఎదురు రావాలి ఆయనకి. ఎదురొచ్చి రూపాయి కాయిన్, ఒక కాయిన్ ధనానికి సంబంధించిన కాయిన్ చేతిలో పెట్టి ఆల్ ది బెస్ట్ అండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని షేక్ హ్యాండ్ పంపించాలి. అప్పుడు ఆ రోజుల్లో ఆయనకి శుభప్రదంగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. తిరిగి మళ్ళీ ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడనే గ్యారంటీ ఉంటుంది. ఇవన్నీ సంగతి పక్కన పెడితే హ్యాపీనెస్ ఉంటుంది. అంతే కదా. అంతే గురుగారు, బాండింగ్ అనేది పెరుగుతుంది. సో వీటిలో అంతరార్థం అదే. అంతేకాకుండా చాలామంది గృహిణులు కూడా ఇప్పుడు ఇది పొద్దున పూట వెళ్ళేటప్పుడు సాయంత్రం ఇంటికి వస్తాడు ఆయన. ఇంటికి వచ్చినాక కనీసం ఆయనకి మంచినీళ్ళు ఇవ్వకుండానే అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, వాడు అట్లా చేశాడు, ఈ పెద్ద అబ్బాయి ఇట్లా చేశాడు, అమ్మాయి ఇట్లా చేసింది, ఇవన్నీ మాట. ఇలా కాకుండా ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి, ఒక కాఫీ ఇచ్చి, అంతా బాగా జరిగింది కదా, ఇవాళ అంతా హ్యాపీ కదా అని మాట్లాడినాక అప్పుడు మీరు ఏదన్నా ఉంటే స్టార్ట్ చేసి చెప్పాలి. ఇలా కొద్దిగా బాండింగ్, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే ఆ సంసారం బాగుంటుంది. నిజంగా చాలా మంది ఇది విని పాటించాలి గురువుగారు. ఇవన్నీ లోపిస్తున్నాయి చాలా కుటుంబాల్లో. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే దీనికి అనేక రకాల కారణాలు, ఎప్పుడైతే స్త్రీకి స్వతంత్రం కావాలని, స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడాలని, వాళ్ళకి విద్యాబుద్ధులు, ఉన్నత విద్య ఇవన్నీ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. ఉద్యోగాలు చేసినప్పుడు మరి ఇద్దరు ఆ ఉద్యోగాలకు వెళ్తూ ఉంటే ఇంక ఎదురొచ్చేది ఎవరు, రిసీవ్ చేసుకునేది ఎవరు? సో ఇవన్నీ కొంచెం లోపిస్తున్నాయి. కాబట్టి అవన్నీ నేను చెప్పిందే అందరినీ మీరు ఉద్యోగాలు మానేసి మీ ఇంట్లో కూర్చొని మీ ఆయనకి ఎదురు చెప్పట్లేదు. అయితే ఆ జీతం మీద మీరు పంపించండి అంటారు. అట్లా కాకుండా అవకాశం ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, గృహిణిగా చాలా మంది ఉంటారు ఇంట్లో, వాళ్ళు వినియోగించుకోండి. ఆ గృహిణికి ఈ భర్తలు విలువనివ్వండి, విలువనిచ్చి మర్యాదనిచ్చి మర్యాదగా వెళ్ళొస్తున్నాను అని చెప్పండి.
ఇలా చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటుంది సంసారం. ఓకే గురుగారు, ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటి అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం. ఐశ్వర్యం ఒకటి ఉన్న ఆరోగ్యం లేకపోతే ఏం ఫలితం లేదు, అంతే కదా గురుగారు? మరి ఈ రెండు కరెక్ట్గా ఉండాలి మనకు అంటే ఎంత కావాలో అంత. ఆరోగ్యం అయితే అందరికీ చాలా ఎక్కువగానే ఉండాలి, ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా. ఐశ్వర్యము అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎవరు ఏ రకంగా అనుభవించాలనుకుంటున్నారో, లైఫ్ ఏ రకంగా లీడ్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఉండాల్సిందే. కాబట్టి ఈ రెండు కరెక్ట్గా ఉండాలి అని అంటే మనం నిత్యం ఎటువంటి పనులు చేయాల్సి ఉంటుందంటారు? జనరల్గా మనకి ఆరోగ్యమైనా సరే, ఐశ్వర్యమైనా సరే, మనకి ఏం రాస్తుందో అదే జరుగుతుంది. మనం మార్చలేమా? మనం మనం అంటే భగవంతుని ప్రార్థిస్తూ మనం మార్చుకోవచ్చు. ఓకే. మన హ్యాబిట్స్, మనం ఒక అలవాటు అంటే మన లైఫ్ స్టైల్ని కొంత ఒక క్రమబద్ధీకరణలో భగవంతుడి సన్నిధానం వైపు నడిపించే దిశలో మనం గనక డిసిప్లిన్డ్గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, మనకు నడిచే కాలం ఎలా ఉన్నా, మన పరిస్థితి ఎలా ఉన్నా, ఇప్పుడు ఒక్కోళ్ళకి ఒక టైం బాగుంటుంది, ఇంకో టైం మారిపోతూ ఉంటుంది, ఇంకో టైం బాగుండదు. ఎలా ఉన్నా సరే సాఫీగా మనం ఆరోగ్యంగా ఐశ్వర్యప్రదంగా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళాలంటే మనం నిత్య పూజ ఏదైతే ఉందో దాన్ని ఒక క్రమబద్ధీకరణలో, అంటే కొంతమంది ఉంటారమ్మా శనివారమో ఆదివారమో వారంకి ఒక్కసారి ఇంకా ఆ రోజు పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా పూజ చేస్తూ కూర్చుంటారు. అవునవును. ఇంకా మిగతా రోజులు ఏం చెయ్యరు. కరెక్టే గురుగారు. లేదా కొంతమంది ఉంటారు పౌర్ణమి ఒక్కరోజు చేస్తారు, కొంతమంది ఉంటారు ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం నాడు కూర్చొని ఆదివారం నాడు చేస్తారు. ఎందుకంటే నాకు ఆదివారం కుదిరింది కాబట్టి ఆదివారం చేస్తాను అంటారు. సో ఇలా కాకుండా ప్రతినిత్యము, ఇప్పుడు ప్రతిరోజు భోజనం చేస్తున్నాం కదా, ప్రతిరోజు లంచ్ మధ్యాహ్నం భోజనం చేస్తాము, ప్రతిరోజు నైట్ డిన్నర్ చేస్తున్నాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, ఏంటి 3-4 సార్లు కాఫీలు టీలు తాగుతున్నాము. అలాంటిది మరి పూజ మటుకు వారంకోసారో 15 రోజులకోసారో లేకపోతే అమావాస్యకో పౌర్ణమికో అంటే అట్లా కాకుండా మీరు కనుక ఉద్యోగస్తులు వ్యాపారస్తులై పొద్దున పూట మీకు సమయం ఎక్కువగా లేకపోతే మీకు తోచిన విధంగా భగవంతుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, భగవంతుడా నాకు సద్బుద్ధిని ప్రసాదించు, నన్ను సన్మార్గంలో నడుపు, నాచే సత్కర్మలను ఆచరింపచేయి అని చెప్పి మీ యొక్క సంకల్పాన్ని భగవంతుడిని సవినయంగా భగవంతుడికి తెలియజేసి మీరు చేయగలిగిన ఆ సమయంలో, మీరు 10 నిమిషాల టైం ఉంటే ఆ 10 నిమిషాల్లో మీరు ఏం చేయగలుగుతారు అది చేసి, ఇప్పుడు ఇన్ కేస్ బ్రాహ్మిన్స్ అనుకోండి ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి. ఇది వదిలేసి ఏమి చేస్తాను మిగతావన్నీ చేసుకుంటానంటే నేను యజ్ఞయాగాలు చేస్తాను సంవత్సరంకి ఒకసారి, లేకపోతే పౌర్ణమికి ఇలా చేస్తాను, అమావాస్యకి ఇలా చేస్తాను కాదు. ప్రతినిత్యము సంధ్యావందనం చేసుకోవాలి బ్రాహ్మిన్స్ అవుతాయి. అట్లాగే మీ మనసును అనుసరించి మీ కట్టుబాట్లు, మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏం చెప్పారో దాని ప్రకారం మీరు భగవంతుడికి దండం పెట్టుకొని వెళ్ళి ఖచ్చితంగా సాయంత్రం పూట సూర్యాస్తమానమైన టైంకి లక్ష్మీదేవి అష్టోత్తరము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఈ 2 కాంబినేషన్లో చేసుకోవాలి ప్రతిరోజు. ఇలా గనక చేసిన వాళ్ళు ఖచ్చితంగా భక్తితో శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా ఈ పని చేసిన వాళ్ళు లైఫ్లో ఆర్థికంగా ఇబ్బంది పడరు, హాస్పిటల్ పాలు అవ్వరు, అనారోగ్యాల బారిన పడరు. లక్ష్మీ అష్టకం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, లేకపోతే శ్రీలక్ష్మి హృదయం కానీ, లక్ష్మీ హృదయం అనే ఒక స్తోత్రం ఉంది, అది కూడా చాలా విశేషమైంది, లేదా కనకధారా స్తవం కానీ, వీటిల్లో లక్ష్మీదేవికి సంబంధించింది ఏదైనా ఒకటి, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఈ 2 కలిపి ఎవరైతే సాయం సంధ్య వేళ చేస్తారో వాళ్ళ ఇంట్లో లేమి అనేది ఉండదు, కరువు అనేది రాదు, వాళ్ళ ఇంట్లో ఇబ్బంది అనేది రాదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రతిరోజు పాటించాలి, దీన్ని నిత్యము పాటించాలి. ఇప్పుడు ఒకవేళ ఆడవాళ్ళు అనుకోండి, ఆడవాళ్ళకి మధ్యలో అడ్డంకులు ఋతు సంబంధమైనవి ఇబ్బందులు వస్తాయి, ఆ సమయంలో వదిలేసి మిగతా సమయాల్లో మగవాళ్ళైతే ప్రతిరోజు దీనికి నేను మళ్ళీ స్నానం చేయాలా, మళ్ళీ నేను కాళ్ళు కడుక్కోవాలా,
మళ్ళీ నేను బట్టలు మార్చుకోవాలా, 100 రకాల ప్రశ్నలు వేస్తారు. ఉంటాయి. అవును. ఇక్కడ మనం ఏంటంటే మీ మనసు ఎలా చేస్తే మనసు లగ్నం అవుతుందో, కనీసం కాళ్ళు చేతులు కడుక్కోండి, మొహం కడుక్కోండి, చక్కగా బొట్టు పెట్టుకోండి, చేయండి. భక్తి శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు, భగవంతుడిని మనం ప్రార్థించేటప్పుడు మనం ఎలా ఉండాలని, ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో, అంటే 6ంటికి చేయమన్నారు కదా అని ఆఫీస్ నుంచి వచ్చేసిన ఆ బట్టలతోనే అట్లాగే చేస్తూ ఉంటే మళ్ళీ ఫలితం ఉండదు. ఎందుకంటే అనేక రకాలుగా మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు, పనిచేసేటప్పుడు రకరకాలుగా ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏవో ఎవరెవరు ముట్టుకుంటుంటారు, తగులుతుంటారు. బట్టలు మార్చుకోవడం, చక్కగా ఉతికిన బట్టలు, మడి బట్టలు అంటే ఉతికిన ఫ్రెష్ వస్త్రాలు కట్టుకోవడం, చక్కగా వీలుంటే స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతే ఆటోమేటిక్గా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చూడండి, స్నానం చేయగానే ఎంత హాయిగా అనిపిస్తుంది. అట్లా అలా చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామ స్తోత్రం కాంబినేషన్లో ప్రతినిత్యము సాయంత్రం పూట 6 గంటలకి సూర్యాస్తమయం సమయంలో మీకు జీవితంలో ఒక హ్యాబిట్ కింద పెట్టుకోండి. ఎటువంటి పని ఉన్నా సరే, ఇప్పుడు చూడండి ఈ విషయంలో ఒక్కోసారి మనకి మన ముస్లిం సోదరులు ఆదర్శంగా తీసుకోవచ్చు. వాళ్ళ టైంకి వాళ్ళు నమాజ్ చేస్తారు కదా, మరి ఎందుకు చేయరండి మన వాళ్ళు కదా? అలా మీరు జీవితకాలం దీన్ని 6 o'clock ఈవినింగ్ పెట్టుకుంటే మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్య కానీ, ఎటువంటి దరిద్ర బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, రుణ బాధలు కానీ ఉండవు. అట్లాగే ఆరోగ్యపరంగా చక్కటిగా విష్ణు సహస్రనామం స్తోత్రం చేస్తే ఆరోగ్యపరంగా మీరు ఏ రోజు కూడా హాస్పిటల్ పాలవరు, ఎటువంటి క్రానిక్ డిసీజెస్ రావు, ఎటువంటి ఇబ్బందులు రావు, చక్కగా హ్యాపీగా ఉంటారు. ఐశ్వర్యము ఆరోగ్యము 2 సంప్రాప్తించాలంటే జీవితాంతం ఈ పని చేయాలి. ఓకే గురుగారు, ఇప్పుడు కుటుంబ క్షేమం కోసం ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక్కరు చేస్తే సరిపోతుందంటారా, అందరూ చేయడానికి కుదరని పక్షంలో? క్వశ్చన్ బాగుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళ బదులు మనం చేయొచ్చు. కానీ వాళ్ళే పెద్దవాళ్ళు అనుకోండి, ఇప్పుడు మీరున్నారు, మీ బదులు మీ అమ్మగారు చేయటం ఈ వయసులో సమంజసమా? కాదు. సో వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ దీన్ని బట్టి, ఇంట్లో వృద్ధులు ఉన్నారు, లేకపోతే బెడ్ రిడెన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం కన్సిడర్ చేయాలి. వాళ్ళ కోసం మనం చేయొచ్చు. కానీ చేయగలిగిన వాళ్ళందరూ చేయాలి. ఎట్లా అయితే ఎవరి శ్వాస వాళ్ళే తీసుకుంటామో, ఎట్లా అయితే ఎవరి భోజనం వాళ్ళే చేస్తామో, అట్లాగే ఈ దైవ ప్రార్థన కూడా ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకుంటే, ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి విద్యలో రేపొద్దున కెరియర్ పరంగా అన్ని రకాలుగా మంచి అవకాశాలు వస్తుంటాయి. అట్లాగే ఒక గృహిణి ఉన్నారనుకోండి, ఆవిడ ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా నిత్యం మనకి మన ఇంటి గృహలక్ష్మే కదా మహాలక్ష్మి అనుకుంటాం. సో ఆ గృహలక్ష్మి ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉంటూ, ఆవిడకి కావాల్సిన, ఆవిడ కోరుకున్న, ఆవిడకి పట్టు చీరలు, నగలు అన్ని టైం టు టైం వస్తుంటాయి. అన్ని ఏంటి, ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకే, మొత్తానికంటే పరిస్థితులను బట్టి అవకాశాన్ని బట్టి లేదు, దాన్ని చూసుకొని చేసుకుంటే. అంటే ఇప్పుడు అవకాశం ఉన్నా కూడా నేను ఈ స్తోత్రం చేయను, నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటాను, యూట్యూబ్లో చూసుకుంటూ కూర్చుంటాను, నేను 24 గంటలు ఆన్లైన్లో సోషల్ మీడియాలోనే ఉంటాను, ఏంటి ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాను అనేది తప్పు అన్నమాట. ఇవాళ రేపు యువత అంతా కూడా ఈ సోషల్ మీడియా వల్ల 24 hours ఫోన్ ఇట్లా తిప్పడమే కదా. సో తల్లిదండ్రి అలాగే తిప్పుతూ ఉంటారు, పిల్లలు అలాగే తిప్పుతుంటారు, పిల్లల్ని వద్దంటుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, మా అమ్మ నాన్న చూస్తున్నారు, నేను చూస్తే తప్పేంటి అనుకుంటారు వాళ్ళు. అందుకని లివ్ బై ఎగ్జాంపుల్. సో మనం చేస్తుంటే వాళ్ళు ఫాలో అవుతారు. గురుగారు, టాపిక్ ఏంటంటే లలితా సహస్రనామం. ఈ మధ్య చాలామంది లలిత అమ్మవారికి భక్తులు ఎక్కువైపోయారు. లలితా సహస్రనామం మేము పారాయణం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అయితే మనం ఏదైనా మంత్రం చదవాలి అన్నా, ఏదైనా తప్పులు పోతే మనకు ఫలితం ఉండకపోగా రివర్స్లో దోషం కలుగుతుందని చెప్పి కూడా వింటున్నాము. అయితే చాలామందికి లలితా సహస్రనామం పారాయణం చేయాలని ఉంది, కానీ ఈ భయం కూడా ఉంది. అలా కాకుండా ఏ విధంగా మనం తప్పులు లేకుండా లలితా సహస్రనామం పారాయణం చేయవచ్చు తెలియజేయండి. తప్పకుండా అమ్మ. అసలు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ ఎందుకు చేయాలి, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి? సో ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. భక్తి ప్రధానం,
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం. సో భక్తి ప్రధానం. భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కానీ మీరు ఏదో కోరికతోని ఇది చదివితే ఇది అవుతుంది అన్నట్టు కాకుండా అమ్మవారి మీద భక్తితో మీరు చేస్తే మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంది ఆవిడ. ఆశిస్తూ చేయొద్దు, ఆశిస్తూ చేసే కన్నా అంటే ఒక కామ్యం కోసమో ఒక సంకల్పం కోసమో కాకుండా అమ్మవారి మీద భక్తితో, అమ్మవారి మీద పాదాల మీద భక్తితో మన మనసుని ఆవిడ పాదాల దగ్గర లగ్నం చేసి ఈ స్తోత్ర పారాయణ చేస్తే మనకి కావాల్సిన ధర్మార్థ కామ్య మోక్షాలు ఇహపరంగాను ఐహిక పరంగాను పరలోక పరంగాను అన్ని రకాలుగా ఆవిడ చూసుకుంటుంది. అన్ని మన పట్ల అంటే మనం మన మనసుని మన భక్తిని ఆవిడ పాదాల దగ్గర పెడితే ఆవిడ మన గురించి, మన శ్రేయస్సు గురించి, మన అభివృద్ధి గురించి ఆవిడ చూసుకుంటుంది. సో ఎవరైనా దీన్ని పారాయణ చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలు అనేవి తప్పనిసరిగా అవసరం. అట్లాగే ఎలా చేయాలి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అనేది ప్రతినిత్యము చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైన పని. ఈ ప్రతినిత్యము కూడా రోజు పొద్దున్నే స్నానాధికాలు చేసిన తర్వాత, అంటే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే ఏమండి బ్రేక్ఫాస్ట్ చేయాలి, మేము షుగర్ ఉంది కాబట్టి టాబ్లెట్ వేసుకోవాలి, టిఫిన్ తిని చేయొచ్చా అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే మటుకు శాస్త్రబద్ధంగా అయితే తిని చేయకూడదు. శాస్త్ర ప్రకారం అయితే తిని చేయకూడదు. ఎందుకు కారణం ఏంటంటే మనం కడుపులోకి ఏదన్నా ఆహారం తీసుకుంటే దాన్ని జీర్ణం చేయడానికి కొన్ని కెమికల్స్ అంటే కొన్ని ఇవి ఉత్పన్నం అవుతాయి, రసాయనాలు. అవి కళ్ళుతో సమానం. కళ్ళుతో సమానం. అందుకని తినద్దు అంటారు తప్ప తింటే అమ్మవారు కోపగిస్తుందనో లేకపోతే తింటే అమ్మవారు మన శిక్షిస్తుందనో అర్థం కాదు. అందుకని ఇక్కడ భక్తి ప్రధానం కాబట్టి తినకుండా ఉండలేని వాళ్ళు చేసేటప్పుడు పారాయణ లాగా చేసుకునే వాళ్ళు ఎలా అయినా మీరు టిఫిన్ చేసైనా టాబ్లెట్ వేసుకొని చేసుకోండి, తప్పులేదు. కానీ రీజన్ ఇది, ఒకవేళ అవకాశం ఉంటే తినకుండా చేసేసుకొని పారాయణ అయినాక తినండి, తప్పులేదు. లేదు కాంట్రబట్ సిచ్యుయేషన్, నేను చేయగలుగుతాను తినకుండా చేయలేనంటే చేసుకోండి, తప్పులేదు. అంటే అది వంకగా చూపించి మానేయకూడదు. మరి ఇప్పుడు తినకుండా చేస్తే వచ్చే ఫలితం తిని చేసినా వస్తుందంటారా? అంటే అక్కడ రీజన్ మనకి ధర్మబద్ధంగా ఉందనుకోండి, నిజంగానే వీళ్ళకి ఆరోగ్య సమస్య ఉంది, వీళ్ళు తినకపోతే ఇబ్బంది అని గనక నిజంగా మన శరీరానికి ఉంటే శరీర ధర్మాన్ని తీర్చడం కోసం తిని చేయొచ్చు, అమ్మవారు ఏం ఆగ్రహించదు. కానీ ఒకవేళ అవకాశం ఉంటే మనం తినకుండా చేయగలిగిన పరిస్థితి మనకు ఉండి కూడా, మనం తినకుండా చేయగలిగే అవకాశం ఉండి కూడా అది తిని కూర్చుందాంలే అని అనుకుంటే మటుకు తప్పు అవుతుంది, నిర్లక్ష్యం కింద వస్తుంది. తినకుండా చేయగలిగితే మంచిది, కుదరని పరిస్థితిలో తిని కూడా చేయొచ్చు. అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలు విశ్వాసం ముఖ్యము కనుక ప్రతిరోజు ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం అనేది ఆ అమ్మవారి కృపకి మనం అందరం కూడా పాత్రలు అవుతాం. అవకాశం ఉన్న వాళ్ళు 3 పూట్ల 3 సార్లు చేసుకుంటే మంచిది. కాకపోతే మీ పనులు మానుకొని ఈ స్తోత్ర పారాయణ చేసుకోమని ధర్మశాస్త్రం ఎప్పుడు చెప్పట్లేదు. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది ఉపాసకులు మహానుభావులు ప్రాతస్మరణీయులు పూజ్యులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అంటారు, చందోలు శాస్త్రి గారు అంటారు. వారి ఇంట్లో అమ్మవారు బాలమ్మవారు తిరిగాడేది, ఆయనతో మాట్లాడే ఆయనతో ఆటలాడుకుంటూ ఆయన ప్రత్యక్ష సాక్షాత్కారం పొందిన, అమ్మవారి సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆయన. వారు రోజుకి 27 సార్లు చేసేవాళ్ళు. 27 సార్లు రోజుకి 20. ఏంటి మంత్రానుష్ఠానం చేసుకుంటూ శ్రీ విద్యోపాసకులకి మంత్రాలు పూర్వాంగం ఉత్తరాంగం మంత్రాలు దాదాపు 15-20 మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రానుష్ఠానం చేసుకొని ప్లస్ ఆయన రోజుకి 27 సార్లు అంటే నిరంతరం సాగుతూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళు ఆయన శరీరమే ప్రతి కణకణం అమ్మవారి కింద మారిపోయింది. అట్లా అవకాశాన్ని బట్టి మన భక్తి ప్రధానం కాబట్టి ఎన్నిసార్లు అయినా రోజుకు ఒకసారి చేసుకోవడం ఉత్తమం, 3 సార్లు చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. అవకాశం ఉన్న వాళ్ళు ఇంకెక్కువ సార్లు చేసుకోవచ్చు.
ఏంటి కనీసం 25 నిమిషాలు పడుతుంది, 25 నిమిషాలు అరగంట పడుతుంది ఒక్కసారి చేయడానికి. అప్పుడు 27 సార్లు చేయాలంటే ఎన్ని గంటలు పడుతుంది? చాలా. అయితే ఏంటంటే బాగా తరోగా నోటికి వచ్చేసిన వాళ్ళు ఈజీగా చేసేస్తుంటారు. రెగ్యులర్ గా చేసే వాళ్ళకైతే రెగ్యులర్ గా చేసేటప్పుడు గ్యాప్ దొరికినప్పుడల్లా ఇప్పుడు 20 నిమిషాలు గ్యాప్ ఉంది అంటే చేసేస్తారు. ఇప్పుడు ప్రదేశం ఏదైనా ఖచ్చితంగా ఇంట్లోనే ఈ పూజా మందిరంలో అట్లా ఉంటుందా గురుగారు? ఎక్కడ వీలైతే అక్కడ చేసుకునే వసతి ఉంటుందంట. అంటే ఇప్పుడు అంత నిష్ఠాగరిష్ఠులు జనరల్ గా వేరే ప్రదేశాలకు వెళ్ళరు. అవును, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు పడక కుర్చీలో కూర్చొని చేసుకుంటారు కాబట్టి చేసుకోవచ్చు. ఓకే. తప్పులు రాకుండా దొరలకుండా అంటే వీలైనంత వరకు చక్కగా చూసి, ఎవరన్నా పెద్దవాళ్ళు చేసిన వీడియోస్ ఉంటాయి, గణపతి సత్యానంద స్వామీజీ వారు చేసినవి, తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళు చేసిన స్తోత్ర పారాయణ, ఎక్కడ ఏ శ్లోకాన్ని ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ పదాన్ని పద విభజన జరగాలో తప్పులు లేకుండా చేయడం అనేది ఉత్తమం. ఎందుకంటే తప్పులు చేస్తే అమ్మవారు ఏదో శిక్షిస్తుందని కాదు, అర్థం మారిపోతుంది. అవును, అర్థం మారిపోతుంది. ఒక్క అక్షరం తేడా వచ్చినా కూడా అర్థం మారిపోతుంది. అందుకని అర్థం మారిపోతే అది కాస్త అమ్మవారిని స్తుతించడం కాస్త నిందించడం అవుతుంది. అర్థం మారిపోయింది అనుకోండి, వ్యతిరేక అర్థం వస్తుంది, అప్పుడు అమ్మవారిని నిందించినట్టు అవుతుంది. అలా చేయకుండా జాగ్రత్త పడుతూ చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకొని తొందరపాటు ఏం లేదు, చక్కగా నేర్చుకొని దాని ఒక పాఠం అనుకొని చక్కగా నేర్చుకొని చేస్తే అమ్మవారు అన్ని రకాలుగా కూడా మన జీవితంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు, బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రసాదిస్తుంది. ఓకే. ఇప్పుడు అలా తప్పులు లేకుండా నేర్చుకోవాలంటే వింటే సరిపోతుంది అంటారా ఎక్కువ సార్లు? దీనికి ఒక పద్ధతి ఉందమ్మా. రోజుకు ఒక శ్లోకం 108 సార్లు, మీకు కుదిరితే 1000 సార్లు, ఏంటి అంటే 21 సార్ల దగ్గర నుంచి మొదలుపెట్టి 21 కానీ 41 కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ ఒక శ్లోకాన్నే రోజు మొత్తం చేసుకోవడం, దాన్ని పర్ఫెక్షన్ చేసుకొని మళ్ళీ వింటూ నీ పర్ఫెక్ట్గా పలికానా లేదా అని. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, అక్కడికి ఒక శ్లోకం. అట్లా ఒక్కొక్కటి రోజుకొకటి చేస్తూ దీన్ని ఒక 11 రోజులు ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి. ఒకే శ్లోకాన్ని 11 రోజులు ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, ఆ శ్లోకంలో తప్పులు లేకుండా నేర్చుకోవచ్చు. అట్లా మళ్ళీ దీని ఫలితం కూడా అమ్మవారు అద్భుతంగా ఇస్తుంది. ప్రతి ఒక్క శ్లోకం కూడా వసిన్యాది వాగ్దేవతలు పలికిన ఈ స్తోత్రం కాబట్టి ప్రతి ఒక్క శ్లోకానికి కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ శ్లోకం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది గురుగారు? అంటే అమ్మవారు ఏంటి అనేది మనం చెప్తున్నాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. శ్రీ మహారాజ్ఞి అంటే ఈ అండపిండ బ్రహ్మాండానికి ఆవిడ మహారాజ్ఞి. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఇంకా టాప్ చైర్ ఆవిడదే, ఇంకోళ్ళది లేదు. అంటే ఆవిడ పైన ఎవరు లేరు. శ్రీమత్ సింహాసనేశ్వరి. చిదగ్నికుండ సంభూత, ఆవిడ చిదగ్నిలోంచి ఉద్భవించింది. దేవకార్య సముద్యత అంటే దేవతా కార్యాన్ని నిర్వహించడానికి, దేవతల యొక్క కి సహాయం చేయడానికి ఉద్భవించిన ఆవిడ. ఇట్లా ప్రతి ఒక్క శ్లోకానికి అర్థం ఉంటుంది కాబట్టి దీనికి భాష్యం ఉంటుంది, భాస్కర్ రాయల వారి భాష్యం ఉంటుంది. ఆ భాష్యంలో ప్రతి ఒక్క అర్థం ఉంటుంది. చక్కగా తప్పులు లేకుండా చదివితే ఇహంలో ఏ లోటు లేకుండా, ఇక్కడ ఈ భూమి మీద మనం బతుకున్నంత కాలం మనకి ఏ లోటు లేకుండా మరణించిన తర్వాత మోక్షలోకానికి వెళ్ళడానికి అమ్మవారిని మనని ఆశీర్వదించి తన హక్కును చేర్చుకుంటుంది. ఓకే. అంటే లలితా సహస్రనామం మనం ఒక్కసారి చదవలేము, తప్పులు పోతాయి అన్న సందేహం ఉంటే గనక ఒక్కొక్క శ్లోకం తీసుకొని విడతల వారీగా ఒక 11 days కంటిన్యూగా దాన్నే ప్రతిరోజు ఇంత నియమం పెట్టుకోండి. రోజుకి 108 సార్లు మీరు ఎన్నిసార్లు చేయగలుగుతారు, మీ టైం ఎంత పర్మిట్ చేస్తుందో ఒక 108 సార్లు ఒక శ్లోకం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేది మొదటి శ్లోకం. ఇట్లా 1 by 1 అన్ని నేర్చుకోవచ్చు. మీకు ఈ నేర్చుకునే ప్రాసెస్లో ఇది కూడా వృధా పోదు. ఈ శ్లోకం యొక్క ఫలితం కూడా అద్భుతంగా అమ్మవారి ఇచ్చి తీరుతుంది. మంత్ర సమానమైన శ్లోకాలు ఇవన్నీ. ఇవన్నీ కూడా మహామంత్రాలతో సమానం. దీన్ని పారాయణ చేసుకోవడం అనేది అమ్మవారి కృపని మనకు కలుగజేస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.
గురుగారు, మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం లలితా సహస్రనామం యొక్క గొప్పతనం గురించి. అయితే ఆ నామం పారాయణం చేయాలి అనుకునే వాళ్ళు అంతా చేయలేము, తప్పులు పోతాయి, ఏదా ఏంటి అని దాని గురించి అంతా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఆ నామంలో నుంచి ఒక్కొక్క శ్లోకంగా తీసుకొని కనుక మనం పారాయణం చేస్తే నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, దానికి సంబంధించిన ఫలితం నేర్చుకునే సందర్భంలో కూడా వస్తుంది అని. అదే రూపంగా నేను ఒకటి ఆలోచించా, మనం మొత్తం టాపిక్స్ అన్నీ ఇలా తీసుకుంటే జనాలకు ఉపయోగపడుతుందేమో కదా అని చెప్పి ఒక నామం ఏదైనా తీసుకుని దాంట్లోంచి దాన్ని చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి, ఆ విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఇప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం అనేది 183 శ్లోకాలు. 183. ఓకే. సహస్రనామావళి అనేది 1000 నామాలు. అంటే ఆ 1000 నామాలని స్తోత్రం కింద మలిస్తే 2 లైన్ల శ్లోకాలతో 183 శ్లోకాలు ఉంటాయి. ఓకే. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విశేషం ఉంది, లేదా నామంగా తీసుకుంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉంది, ఒక్కొక్క ఫలితం ఉంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో లేదా సహస్రనామావళిలో ప్రతి ఒక్క అక్షరము కూడా మంత్ర సమానమైనది కనుక మనం ఏం చేసినా కూడా బాగుంటుంది. ఒక నామాన్ని తీసుకొని నిరంతరం శ్రీమాత్రే నమః అన్నా కూడా అద్భుతమైన మంత్రం అది. లేదా కొంచెం శుచి శుభ్రతతో చేసేవాళ్ళు ఉంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నా కూడా చాలు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మీకు రాదు, మీకు తప్పులు పోతున్నాయని అనుకోక్కర్లా. శ్రద్ధాభక్తులు ఉంటే చక్కగా అమ్మవారిని మీ భక్తి కొలది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః చేసుకోవచ్చు. ఒక శ్రీమాత్రే నమః అనేది అద్భుతమైన మంత్రం. శ్రీమాత్రే నమః తల్లి ఈ జగత్ ఈ సకల చరాచర జగత్తుకి, ఈ సర్వ ప్రాణికోటికి, అండపిండ బ్రహ్మాండ లోకాలకి ఆవిడ సృష్టికర్త. ఆవిడ నుంచే ఉద్భవించినాయి. సో శ్రీమాత్రే నమః. శ్రీ అంటే ఐశ్వర్యప్రదం, శ్రీ అంటే లక్ష్మి. ఆ మహాలక్ష్మే మన తల్లి. శ్రీమాత్రే నమః ఇది అద్భుతమైన మంత్రం. ఇలా చేసుకోవచ్చు. లేదా శ్లోక రూపంలో చేసుకుంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థం, విశేషార్థం, తాత్పర్యం అని చెప్పుకోవచ్చు. దానికి మన జీవితంలో మనకు ఉపయోగపడే అనేక రకాల ఉపయోగాలు, మానవ జీవితం, మనం కుటుంబ జీవనంలో, సాంసారిక జీవితంలో ఉన్నాము, మనకు అనేక రకాల బాధలు ఉంటాయి, అనేక రకాల కష్టాలు ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. వీటిల్లో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విశేషమైన ఫలితం ఉంది. ఆ ఫలితాన్ని మనం ఒకటొకటిగా చెప్పుకుందాము. ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాను లలితా సహస్రనామ స్తోత్రం నుంచి. ఈ స్తోత్రం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా సమసిపోతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా సరే అద్భుతంగా మీరు స్వస్థతను పొందుతారు. అద్భుతమైన మీరు వేసుకునే ఔషధాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేసి శరీరం ఎటువంటి ఫర్దర్ డ్యామేజ్ లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎటువంటి క్లిష్టమైన అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళైనా సరే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉంటారు. లేదా కొంతమందికి టెస్టులు చేస్తుంటే ఏమీ లేదండి మీకు అంతా బాగానే ఉందంటుంటారు, కానీ వీళ్ళకేమో ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటివి కూడా ఉంటాయి. కొన్ని మానసికపరమైన ఉంటాయి, కొన్ని శారీరకంగా ఉంటాయి. ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి బాధ ఉన్నా ప్రతిరోజు 27 సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితం ఉంటుంది. మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనే ఈ శ్లోకం. మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. చివర్లో 27 సార్లు ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యంలో రోజు రోజుకి మార్పు వస్తుంది, రోజు రోజుకి అభివృద్ధి కనబడుతుంది. ఇంకా మీ ఆరోగ్యం మెరుగైన కొద్దీ ఇంకా పెంచుకొని చేసుకోవచ్చు, ఇంకా స్తోత్రం పారాయణ మొత్తం చేసుకోవచ్చు, అన్ని రకాల ఫలితాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. ఇట్లా మన హైందవ ధర్మంలో మనకి మన పెద్దలు మునులు ఋషులు ఇచ్చిన ఈ స్తోత్రాలు లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం,
ఇత్యాది శివ సహస్రనామ స్తోత్రం అనేకం ఉన్నాయి, సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం, అనేక స్తోత్రాలు ఉన్నాయి. మనకి ఏ దేవతామూర్తి అందు మనకు భక్తి ఉంటుందో, ఏ దేవతామూర్తిని చూస్తే మీరు సమ్మోహనం పొంది పూజిస్తారో ఆ దేవతని మనం ఆరాధించుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈరోజు లలితా అమ్మవారి గురించి మీరు ప్రశ్న వేశారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ శ్లోకాన్ని జపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైన ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరి అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు జపించుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు మీరు కాస్త పూజా మందిరంలో కూర్చొని అమ్మవారికి పూజ చేసే అవకాశం ఉన్నవాళ్ళు ఈ మంత్రంతో కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమను ధరించినా కూడా అద్భుతమైన ఆరోగ్యపరమైన అభివృద్ధి ఉంటుంది, మనశ్శాంతి దొరుకుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ఓకే, గురుగారు మనం ఎక్కువ సార్లు చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు అన్నారు కదా, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అప్పుడు అంటే రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్ని 27 సార్లు చేసుకోవాలా, లేదంటే సంఖ్య పెంచుకోవాలంటారా? కంటిన్యూగా కూడా చేసుకోవచ్చు. 27 సార్లు అనేది మినిమం 27 సార్లు మినిమం చేసుకుంటే 27 సంఖ్య అనేది ఏంటంటే నవగ్రహాలకి 9 సంఖ్యగా మనం చెప్పుకుంటున్నాం. అంటే కనీసం 27 సార్లు చేసుకుంటే అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా బాగుంటుంది. ధన్యవాదంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ఇలాంటి విషయాలు ఇంకా మనం మాట్లాడుకోవాలి ముందు ఎపిసోడ్లో. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ.